దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. శరణ్య గొంతు విన్న సమీర, ఏయ్ నీ మొగుడు ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావంటే నీ మొగుడికి ఫోన్ ఇవ్వు అని సమీర అంటూ ఉంటుంది. ఏయ్ సిగ్గుగా లేదానే ఎదుటి వారి భర్తనుకు ఫోన్ చేసి మాట్లాడడానికి అని శరణ్య అంటూ ఉంటుంది. నేను పరాయి వాడికి చేయలేదు, నేను ప్రేమించిన దర్శన్కే చేశాను అని సమీర అంటుంది. ఆ దర్శన్ ఇప్పుడు నా భర్త, నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు అని శరణ్య అంటుంది. నీ కాపురంలో నేను చిచ్చు పెట్టడం కాదే, నువ్వే నా కాపురంలో చిచ్చు పెట్టావు. నేను దర్శన్ పెళ్లి చేసుకొని సంతోషంగా ఆనందభైరవి ఇంటికి కోడలయ్యేదాన్ని, కానీ నువ్వు మధ్యలో వచ్చి ఆ అనంత నిలయానికి కోడలయ్యావు. నాకు దర్శన్కి మధ్యలో వచ్చింది నువ్వు అని సమీర శరణ్యని అంటూ ఉంటుంది. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళైపోయింది, ఇక నువ్వేం చేసినా కూడా మా ఇద్దరి మధ్యలోకి రాలేవు అని శరణ్య అంటూ ఉంటుంది. నీ కాపురాన్ని బుగ్గిపాలు చేస్తాను, నీ కాపురాన్ని రోడ్డు మీదకి ఈడుస్తాను, చూస్తూ ఉండు అని సమీర అంటుంది. నీకంత సీన్ లేదు అని శరణ్య అంటుంది. మా అన్నయ్య ప్రకాష్ని పెరాలసిస్ వచ్చేలా చేశావు, నిన్ను వదలను, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మా అన్నయ్య పెరాలసిస్ నుండి బయటికి వస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా లహరి పేరు చెప్తాడు, ఆ రోజు లహరితో పాటు నువ్వు కూడా రోడ్డున పడతావు అని సమీర అంటుంది. ఓ చివరికి నేనే మీ అన్నయ్యకు పెరాలసిస్ వచ్చేలా చేశానని అర్థమైందన్నమాట, తెలుసుకున్నావన్నమాట అని శరణ్య అంటుంది. తెలుసుకున్నాను, మా అన్నయ్య మామూలు మనిషి అవ్వగానే నీ సంగతి ఆ లహరి సంగతి చెప్తాను అని సమీర అంటుంది. ఇప్పట్లో మీ అన్నయ్య మామూలు మనిషి కాలేడు, నువ్వు కూడా ఏం పీకలేవే, ఫోన్ పెట్టేసాయి అని శరణ్య అంటుంది. ఇక శరణ్య ఫోన్ కట్ చేయగానే, చెప్పాను కదనే త్వరలోనే దర్శన్ని నా సొంతం చేసుకొని నీ కాపురాన్ని బుగ్గిపాలు చేస్తాను అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు రోడ్డు మీద లగేజ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మ ఇక నడవడం నా వల్ల కావట్లేదు, ఆకలి దాహం అన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుందమ్మా అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచన ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు. అమ్మ ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది. చేయాల్సిందంతా చేశావు, ఆ రోజే చెప్పాను ఆనందభైరవి వదిన దగ్గర తగ్గి ఉండమని, వినిపించుకోకుండా ఆనందభైరవిపై రెంకలు వేశావు, ఈరోజు ఎలాంటి గతి పట్టిందో చూసావు కదా అని కాంచన అంటుంది. నేను చేసేటప్పుడు నువ్వు నాకు సపోర్ట్గానే నిలబడ్డావు కదా, నేనేది చేసినా కూడా అందులో నీకు కూడా సగభాగం ఉంది. ఈరోజు రోడ్డు పడ్డ తర్వాత నేనే తప్పు చేశానంటే ఎలా కుదురుతుంది అని అనన్య అంటుంది. జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇక చేసేదేం లేదమ్మీ, ఆకలి మామూలుగా లేదు, కడుపులో పేగులు పరిగెత్తున్నట్లున్నాయి అని కాంచన అంటూ ఉంటుంది. ఇప్పుడు తినడానికి కనీసం ఎవరూ తిండి కూడా పెట్టేలా లేరు అని కాంచన అంటుంది. ఇక కాంచన అటు ఇటు చూస్తూ ఉంటే, అమ్మి అక్కడ నీళ్ల పంపు కనిపిస్తుంది, మంచినీళ్ళు తాగుదాం రా అని కాంచన సంతోషంగా నీళ్ళ వైపు చూసి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం, మంచినీళ్ళు తాగడానికి పంపు దగ్గర రావడానికి కూడా ఒక ఓపిక లేదమ్మా, ఈ బాటిల్ తీసుకొని వెళ్ళి నీళ్లు తీసుకురా అని కింద పడ్డ బాటిల్ని తీసి అనన్య కాంచనకి ఇస్తుంది. ఏందమ్మి ఈ బాటిల్లో నీళ్లు తాగుతావా అని కాంచన అంటే, పరిస్థితి బాగోలేనప్పుడు ఏ బాటిల్లో నీళ్ళైనా తాగక తప్పదమ్మా అని అనన్య అంటుంది. ఇక కాంచన నీళ్లు తాగుతూ ఉంటే శేఖరం వెనక నుండి వెళ్ళి కాంచనపై చేయేస్తాడు. కాంచన వెనక్కి తిరిగి చూసేసరికి శేఖరం ఉంటాడు. శేఖరం కాంచన చెంపపై లాగిపెట్టి ఒకటి కొట్టి, పాపిష్టిదాన, ఈరోజు నా కూతురు బ్రతికి వల్ల అవ్వడానికి కారణం నువ్వే అని శేఖరం అంటాడు. నేనేం చేశాను, నేనేం చేయలేదు, నీ కూతురే చేతులారా చేసుకుంది అని కాంచన శేఖరానికి చెప్తూ ఉంటుంది. ఏ కూతురు జీవితమైనా రోడ్డు పాలైందంటే దానికి కారణం తల్లిదండ్రులే అని శేఖరం అంటాడు. నీ వల్ల నా బ్రతుకు ఎలాగో రోడ్డు పాలైంది, నా కూతురు బ్రతుకు కూడా రోడ్డు పాలు చేశావు పాపిష్టిదానా అని శేఖరం తిడుతూ ఉంటే, నేను నీ బ్రతుకుని రోడ్డు పాలు చేశానేమో కానీ నీ బ్రతుకు రోడ్డు పాలు చేయడానికి కారణం కూడా నా అమ్మయే, కానీ నా కూతురు సంతోషంగా ఉండాలని చూశాను కానీ ఎప్పుడు రోడ్డు పాలవ్వాలని కోరుకోలేదు శేఖరం అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక నువ్వేం చేసినా కూడా ఆ ఇంటికి రాలేవులే, కానీ మీరిద్దరూ ఆకలితో ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాను, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి టిఫిన్ తినండి అని కాంచనకు శేఖరం డబ్బులు ఇస్తాడు. కాంచన డబ్బులు చూసి సంతోషపడుతుంది. ఇక ఇదంతా కూడా అనన్య దూరం నుండి చూస్తూ ఉంటుంది. కాంచన అనన్య దగ్గరికి వచ్చి, అమ్మో డబ్బులు ఇదిగో టిఫిన్ చేద్దాందా అని అంటూ ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడివి అని అనన్య అడుగుతూ ఉంటుంది. కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ డబ్బులు శేఖరం ఇచ్చాడు కదా, నేను చూశాను అని అనన్య అంటుంది. అవునమ్మా శేఖరమే ఇచ్చాడు అని కాంచన అంటుంది. ఎందుకు ఇచ్చాడు ఆ శేఖరం, మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది. అయినా ఆయన నీకు అని కాంచన నసుగుతూ ఉంటే, నీకు కాదమ్మే మన ఇంటికి వాచ్మెన్ కదా అందుకే ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది కాంచన. మే టిఫిన్ తిందామని కాంచన అంటే, నేను రాను నువ్వే వెళ్ళి తీసుకురా అని అనన్య అనగానే కాంచన హోటల్ దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లు ఇడ్లీ, 1 ప్లేట్ దోశ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఇక పార్సిల్ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ అనన్య దగ్గరికి వచ్చి ఇద్దరు కూడా ఆవురావురమంటూ టిఫిన్ తింటూ ఉంటారు. ఇక మరోవైపు సమీర ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు శరణ్య సమీర దగ్గరికి వెళ్ళి, ఏ సమీర, నా కాపురాన్ని బుగ్గిపాలు చేస్తా అంటావా, నా కాపురాన్ని కూల్ చేస్తా అంటావా అని అడుగుతూ ఉంటుంది. అవును నీ కాపురాన్ని పాడు చేస్తాను అని సమీర అంటూ ఉంటుంది. నీకెంత ధైర్యమే అని శరణ్య
సమీర గొంతు పట్టుకొని ఉలుముతూ ఉంటుంది. అప్పుడే సడన్గా దర్శన్ వచ్చి శరణ్య అని గట్టిగా పిలుస్తాడు. శరణ్య వెనక్కి తిరిగి చూసి దర్శన్ని చూసి టెన్షన్ పడుతూ ఈయన ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సమీర జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శరణ్యతో మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత సమీర దర్శన్కి ఫోన్ చేసి నిన్ను చూడాలనిపిస్తుంది, అర్జెంటుగా ఇంటికి రా అని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను సమీర అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇదంతా సమీర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శరణ్య నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని దర్శన్ అడుగుతాడు. ఇది మోసం చేసి మీ జీవితంలోకి రావాలని చూస్తుందండి అని శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య సమీరకు మోసం చేయాల్సిన అవసరం ఏంటి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. నిజమండి, దీనికి అసలు క్యాన్సరే లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. సమీరకు క్యాన్సర్ లేదని నువ్వు చెప్పడం ఏంటి? డాక్టర్ చెప్పాడు క్యాన్సర్ ఉందని, రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి క్యాన్సర్ ఉందని. శరణ్య నిన్ను మంచిదానివని ఇన్ని రోజులు నీ మనసులో ఎలాంటి కల్మషం లేదని నమ్మాను, కానీ నువ్వు మంచిదానివి కాదని నీ పైన ఇన్ని రోజులు నేను పెట్టుకుంది బ్యాడ్ ఇంప్రెషన్ అని నాకు అర్థమైంది అని దర్శన్ అంటూ ఉంటాడు. అది కాదండి అని శరణ్య అంటే దర్శన్ శరణ్య చెంపపై లాగపెట్టి కొడతాడు. సమీర శరణ్యకు తెలుసో తెలియకో మాట్లాడింది, నువ్వు పట్టించుకోకు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. శరణ్య నేను మారలేదనుకొని అలా మాట్లాడుతుంది, లేకపోతే శరణ్యకు నా పైన కోపం ఉండదులేండి దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది. చూసావా శరణ్య, నువ్వు సమీర గురించి తప్పుగా మాట్లాడుతున్నా కూడా సమీర మాత్రం నీ గురించి మంచిగానే మాట్లాడుతుంది అని దర్శన్ అంటాడు. ఇక వెళ్దాం పదా అని దర్శన్ అంటాడు. ఇక దర్శన్ కారు దగ్గరకు వెళ్తే శరణ్య మాత్రం దర్శన్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ వెళ్దాం అని కారు హార్న్ కొడతాడు. ఇక శరణ్య వెళ్ళి కారులో కూర్చుంటుంది. కారులో కూర్చొని కూడా సమీర ఇంట్లో దర్శన్ శరణ్య కొట్టడం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య ఏడ్చుకుంటూ ఉంటుంది. దర్శన్ శరణ్య ఏడవడం చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కలిసి టిఫిన్ చేసి అమ్మయ్య ఈ పూటకైతే కడుపు నిండింది, ఆ శేఖరం పుణ్యాన సాయంత్రం వరకు తిండి కోసం చూడాల్సిన అవసరం లేదమ్మే, దైవం మానుష రూపేణ అన్నట్లు సాయంత్రం ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారులే అని అనన్యకు కాంచన చెప్తూ ఉంటే అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. కారులో నుండి ఎవరు దిగుతున్నారా అని అనన్య కాంచన చూస్తూ ఉంటే ఆనందభైరవి దిగుతుంది. ఇక ఆనందభైరవి కాంచన అనన్య దగ్గరకు వస్తుంది. ఏంటి పెద్ద కొడలా, ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు నువ్వు ఊహించి ఉండవు కదా, ఈ పూటకి కడుపు నిండిపోయింది, సాయంత్రం పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారా అని ఆనందభైరవి అనన్యను అడుగుతూ ఉంటుంది. అవును వదిన గారు, ఈ పూట కడుపు నిండిపోయింది, సాయంత్రం ఎవరో ఒకరు సహాయం చేస్తారు కదా, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం అని కాంచన ఆనందభైరవికి చెప్తూ ఉంటే ఆపుతావా నీ పిచ్చి అని అనన్య అంటుంది. అది పిచ్చి కాదు, ఒరిజినల్ తను చెప్తుంది అనన్య అని ఆనందభైరవి అంటుంది. నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు అసలు ఊహించే ఉండవు కదా, అది ఆనందభైరవి అంటే అని ఆనందభైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది.